నాగదేవత నివసించే పవిత్ర ప్రదేశం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. మీరు నాగదోష పరిహారాన్ని చేయించుకోవాలనుకుంటే మీ అనుకూలాన్ని బట్టి ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని సందర్శించండి. నాగదోష నివారణకు ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి గుడి నాగదోష పరిహారాలకు చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడ ప్రధానంగా సర్పహత్య దోషం, అశ్లేష బలిపూజ, నాగప్రతిష్ఠ పూజలు చాలా నిష్టగా నిర్వహిస్తారు. ఈ గుడిలో నాగదోష పరిహారాలు చేసుకున్న వారికి జీవితంలో ఎటువంటి బాధలు లేకుండా మంచి సంతానం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని పురాణగాథల్లో ఉంది. సుప్రసిద్ధ శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది. మంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో కుమార పర్వత శ్రేణుల మధ్య ధారానది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవతగా ఆరాధించటం ఒక విశేషం. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన దేశంలో భక్తులు నిర్మించిన ఆలయాలతో పాటు దేవతలు స్వయంభువులుగా వెలసిన ఆలయాలు కూడా ఉన్నాయి. అలా వెలసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. ఈ క్షేత్రం కుమారస్వామికి నిలయం. పూర్వం ఈ గ్రామాన్ని కుక్కేపట్నం అని పిలిచేవారు. క్రమంగా ఇది కుక్కే సుబ్రహ్మణ్యగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఆలయం గురించి స్కందపురాణంలోని సనత్ కుమార సంహితలో కూడా తెలుపబడింది. ఈ క్షేత్రం పరశురామ క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని యుద్ధ దేవుడిగా, జ్ఞాన స్వరూపంగా మరియు అడ్డంకులను తొలగించే దేవుడిగా పూజిస్తారు. ఆయన ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు: ఆయన శక్తిశాలి అయిన యుద్ధ దేవుడు కాబట్టి ఆరాధన శారీరక, మానసిక శత్రుత్వాల నుండి రక్షణని అందిస్తుంది. జాతకంలో ఏర్పడిన కుజగ్రహం దోషాలను స్వామి ఆరాధన తగ్గిస్తుంది. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపి కాబట్టి ఆయన ఆరాధన విద్య, విజయం మరియు సమస్యల పరిష్కారంలో సహాయపడుతుంది. సుబ్రహ్మణ్య అష్టకం, సహస్రనామం వంటి స్తోత్రాలను పఠించటం వల్ల మనస్సు శాంతిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టకం పఠనం ప్రత్యేకంగా మానసిక శాంతి, విఘ్న నివారణ మరియు సుబ్రహ్మణ్య స్వామి కృపకు దోహదపడుతుంది. నాగదేవత నివసించే పవిత్ర ప్రదేశం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. మీరు నాగదోష పరిహారాన్ని చేయించుకోవాలనుకుంటే మీ అనుకూలాన్ని బట్టి ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని సందర్శించండి. నాగదోష నివారణకు ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి గుడి నాగదోష పరిహారాలకు చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడ ప్రధానంగా సర్పహత్య దోషం, అశ్లేష బలిపూజ, నాగప్రతిష్ఠ పూజలు చాలా నిష్టగా నిర్వహిస్తారు. ఈ గుడిలో నాగదోష పరిహారాలు చేసుకున్న వారికి జీవితంలో ఎటువంటి బాధలు లేకుండా మంచి సంతానం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని పురాణగాథల్లో ఉంది. సుప్రసిద్ధ శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది. మంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో కుమార పర్వత శ్రేణుల మధ్య ధారానది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవతగా ఆరాధించటం ఒక విశేషం. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన దేశంలో భక్తులు నిర్మించిన ఆలయాలతో పాటు దేవతలు స్వయంభువులుగా వెలసిన ఆలయాలు కూడా ఉన్నాయి. అలా వెలసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. ఈ క్షేత్రం కుమారస్వామికి నిలయం. పూర్వం ఈ గ్రామాన్ని కుక్కేపట్నం అని పిలిచేవారు. క్రమంగా ఇది కుక్కే సుబ్రహ్మణ్యగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఆలయం గురించి స్కందపురాణంలోని సనత్ కుమార సంహితలో కూడా తెలుపబడింది. ఈ క్షేత్రం పరశురామ క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని యుద్ధ దేవుడిగా, జ్ఞాన స్వరూపంగా మరియు అడ్డంకులను తొలగించే దేవుడిగా పూజిస్తారు. ఆయన ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు: ఆయన శక్తిశాలి అయిన యుద్ధ దేవుడు కాబట్టి ఆరాధన శారీరక, మానసిక శత్రుత్వాల నుండి రక్షణని అందిస్తుంది. జాతకంలో ఏర్పడిన కుజగ్రహం దోషాలను స్వామి ఆరాధన తగ్గిస్తుంది. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపి కాబట్టి ఆయన ఆరాధన విద్య, విజయం మరియు సమస్యల పరిష్కారంలో సహాయపడుతుంది. సుబ్రహ్మణ్య అష్టకం, సహస్రనామం వంటి స్తోత్రాలను పఠించటం వల్ల మనస్సు శాంతిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టకం పఠనం ప్రత్యేకంగా మానసిక శాంతి, విఘ్న నివారణ మరియు సుబ్రహ్మణ్య స్వామి కృపకు దోహదపడుతుంది.